హాయ్ హలో వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను లావణ్య ఉట్టుకూరి. ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడి నుంచి ఫస్ట్ సింగిల్ భైరవ యాంథమ్ వచ్చేసింది. అయితే ఆదివారం రాత్రి 8 గంటలకు రావాల్సిన ఈ పాటను పోస్ట్ పోన్ చేశారు. ఆడియో మాత్రం వదిలేశారు. లిరికల్ వీడియోని సోమవారం ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని తెలిపారు. కానీ మళ్ళీ ఆలస్యం చేశారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అంతేకాకుండా అమితాబ్ కూడా ఈ ఆలస్యం మీద స్పందించారు. నేను ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాను అని ట్వీట్ చేశారు. అయితే దానికి నాగ్ అశ్విన్ రిప్లై ఇచ్చారు. చివరకు 2 గంటలకు ఈ భైరవ యాంథమ్ వీడియోని విడుదల చేశారు. భైరవ యాంథమ్ ఇప్పుడు అందరిలోనూ జోష్ నింపేసింది. కల్కి మూవీలో భైరవ పాత్ర ఎలా ఉంటుందో ఆ లిరిక్స్ చూస్తే అర్థమైపోతుంది. కాంప్లెక్స్లోకి వెళ్లడం, యూనిట్లు సంపాదించడమే తన ధ్యేయం లక్ష్యంగా స్వార్థపూరితంగా భైరవ పాత్ర ఉండేలా కనిపిస్తోంది. కల్కి మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ను తెలిపేలానే ఈ భైరవ యాంథమ్ ఉంది. ఇక వీడియో సాంగ్లో పంజాబీ గెటప్లో ప్రభాస్ కనిపించిన తీరును ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఒక్కనేనే అదిరిన కల్కి భైరవ యాంథమ్, సంతోష్ నారాయణన్ ఇచ్చిన మ్యూజిక్, రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్, దిల్జిత్ పాడిన పాట అదిరిపోయింది. ఇక ప్రభాస్ స్పెషల్ లుక్, గెటప్ ఈ వీడియోకి హైలైట్గా నిలిచాయి. ప్రభాస్ యాంథమ్ హిందీ, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ ఫస్ట్ సింగిల్తో కాస్త అంచనాలు పెంచాయనే చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫస్ట్ సింగిల్తో కాస్త అంచనాలు పెరిగేలానే ఉన్నాయి. ఇక సెకండ్ సింగిల్ అయితే కాస్త రొమాంటిక్గానే ఉండేలా కనిపిస్తోంది. దిశా పటాని, ప్రభాస్ మధ్య ఆ సాంగ్ ఉండబోతోంది. ఇటలీలో అదిరిపోయే లొకేషన్లో ఈ పాటను షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అలా అప్డేట్స్ ఆలస్యం అవుతుండడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. భైరవ యాంథమ్ ఆలస్యంపై అమితాబ్ బచ్చన్ సైతం స్పందించారు. అమితాబ్కు నాగ్ అశ్విన్ రిప్లై ఇచ్చారు. అప్పుడప్పుడు ఇలా జరుగుతాయి, అలా అని మీరు మమ్మల్ని క్షమించకూడదు. కానీ మా టీం అంతా నాన్ స్టాప్గా పనిచేస్తూనే ఉన్నాం అని వివరణ ఇచ్చారు. ఆ వివరణ తర్వాత వెంటనే పాట కూడా బయటకు వచ్చేసింది. ఇక ఫ్యాన్స్ అంతా కూడా ఈ పాటను ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్ టీవీ.